రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 2 ఏళ్లలో ఏ వర్గానికి న్యాయం చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది, తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొలువు తీరిండు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడు అరుగు, ఉన్నాయి కూడా ఊడగొట్టినారు. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖానా తీసుకుపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం. మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 ఇచ్చిన ప్రభుత్వం. ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు? అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు